గాయ్స్ ఈరోజు న్యూ ఇయర్. సో మేమందరం కలిసి మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి బయటకు వచ్చాము. సో ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ రిషివేలి దగ్గర ఒక చిన్న పొలం ఉంటే అక్కడికి వచ్చాము. సో స్పీకర్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మీరు లొకేషన్ బాగా చూసుకోవచ్చు. అందరూ వచ్చేసి ఇక్కడికి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మా బావ కూర్చోన్నాడు, చిన్న బావ బండి మీద కూర్చొని చూసుకో ఉన్నాడు ఏం చేస్తున్నారు ఏమనేసి. ఇక్కడ వచ్చేసి మా ఊర్లో ఎంతమంది ఉంటే అందరూ కావాలి మాకి. ఇక్కడ వచ్చేసి మా పక్కింటి ఆంటీ ఉంది, ఇక్కడ ఆమె వచ్చేసి హెల్ప్ చేస్తుంది. ఈరోజు మేము పిక్నిక్ వచ్చాము. ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లోడు కనపడుతున్నారు కదా, గ్రీన్ కలర్ పిల్లోడి పేరు వచ్చేసి మాహిర్. ఇక్కడ వచ్చేసి సఫీ, ఇక్కడ వచ్చేసి అర్హాన్ కూర్చోన్నాడు, యాస్మీను, ఇంకా ఇక్కడ మా నాన్న పడుకోన్నాడు. ఇక్కడ చూస్తే మా పెద్ద బావ వచ్చేసి ఎవరో కాల్ వచ్చిందనేసి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు పర్సనల్గా. ఇక్కడ వచ్చేసి మా వైఫ్, ఆమె పేరు వచ్చేసి అమ్రిన్. సో ఆమె వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ టైం ఇలా వచ్చింది మాతో. ఇంతవరకు తన లైఫ్లో తను ఎప్పుడు ఇలా బయటకు రాలేదు. సో తనకు వచ్చేసి ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఈరోజు. సో ఏంటి వీళ్ళు ఇలా వండుతున్నారు, ఏంటి వీళ్ళు పల్లెలు ఇలా ఉన్నారు అనేసి అనుకుంటాందేమో మనసులో. కానీ కొత్త కాబట్టి నిదానంగా అన్నీ తెలుసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మా మామ పాపం చాలా కష్టపడతాడు ఎప్పుడు వచ్చినా కూడా మా కోసము. సో మా మామ ఇక్కడ ఏం వండుతున్నాం మామ ఈరోజు? స్పెషల్ దమ్ బిర్యానీ ఈరోజు మాకు. సో ఈరోజు మా మామ చేతులతో దమ్ బిర్యానీ తినబోతున్నాం మేమందరము. ఇక్కడ వచ్చేసి మా చెల్లి, ఆమె పేరు పాకిస్తానీ దమ్ బిర్యానీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్. పాకిస్తాన్ దమ్ బిర్యానీ స్పెషల్ ఈరోజు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? మీరు కొద్దిగా చెప్పండి. బోలో एक्सपीरियंस बोलो, रुको ऐसा भागना नहीं है, बोलो जल्दी से. हाँ बताओ कैसा है, हाउ आर यू फीलिंग, कैसा है? So how is your experience? हाँ तो हिंदी में बोलो, ऑडियंस को समझ में आना चाहिए. हाँ 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 ठीक है. बताओ कैसा लग रहा है ये नया एक्सपीरियंस? हाँ पहली बार कोई फील्ड में आके ऐसे न्यू ईयर सेलिब्रेट कर रहे हो. अच्छा हाँ क्या अच्छा लगा है. तो आगे क्या होता. हाँ ठीक है, आके बताएंगे क्या है. तो बिरयानी बन रहा है यहाँ पे, पाकिस्तानी दम बिरयानी. ఇక్కడ వచ్చేసి సోనీ ఉంది. సోనీ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎలా ఉంది ఈరోజు, ఎలా ఫీల్ అవుతున్నావు కొత్త సంవత్సరం ఈరోజు? ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది. లైఫ్ బిజీగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఇట్లా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే పిక్నిక్ లాగా చాలా బాగుంటది, బాండింగ్ పెరుగుతుంది అనమాట. సో నీ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు ఏంటి? కస్టమర్స్ అమెజాన్ లో కొన్నాను. అవునా, ఎంత పడింది? మా కస్టమర్స్ చెప్తే వాళ్ళు కొనుక్కుంటారు. 400? 1200. ఓకే ఓకే. సో ఇక్కడ వచ్చేసి మా హేమ ఆంటీ. ఏమంటీ బాగున్నారా? బాగుందా ఆంటీ? ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు కొత్త సంవత్సరము? బాగుందా? కొత్త ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఈరోజు? సరేనా ఆంటీ. ఆంటీ వచ్చేసి ఇక్కడ కూరగాయలు కట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మా పెద్ద చెల్లి ఎప్పుడు కుళ్ళుకుంటా ఉంటుంది. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? చాలా చాలా బాగుందంటే ఎందుకు బాగుంది, ఏంటి మ్యాటర్? ఫ్యామిలీతో ఉన్నాం, కలిసి చేసుకుంటాం, తింటాం. ఇట్స్ అ హ్యాపీ మూమెంట్ ఫర్ us. సో ఇక్కడ వచ్చేసి మా బావ ఉన్నాడు. ఇస్మాయిల్ ఎట్లుంది, ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఏంది? కొద్దిగా మాతో షేర్ చేసుకుంటే మేము కూడా కొద్దిగా. ఎలా ఉంది కొత్త సంవత్సరం ఎక్స్పీరియన్స్? చాలా రోజుల తర్వాత అందరం ఇలా కలుసుకున్నాము. సార్ ఫస్ట్ టైం ఇలా అందరూ ఫ్యామిలీతో బయట రావడము, అంటే న్యూ ఇయర్ టైంలో అందరు కలిసి. ఎన్నోసార్లు వచ్చాం కానీ బట్ న్యూ ఇయర్ టైంలో ఇదే ఫస్ట్ టైం. ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం బాగుంటుంది ఈ ఇయర్ అంతా. ఇంకా సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? మన మామ వచ్చేసి పాకిస్తాన్ దమ్ బిర్యానీ చేస్తున్నాడు. ఒక పక్క స్పీకర్లో పాటలు పాడుతున్నాయి, ఒక పక్క పిల్లలు ఆడుకుంటున్నారు, ఒక పక్క పిల్లలకి లాలీపాప్లు కావాలంట. నువ్వు పోయి కాసేపులో పోయి తీసుకొని వస్తావా ఎట్లా? నేను వెళ్ళి తీసుకొని వస్తాను కొంచెం. సో అర్హాన్ కోసం లాలీపాప్ రెడీ.
చెప్పయా ఎట్లుంది కొత్త సంవత్సరము ఇట్లా అందరితో ఫ్యామిలీతో ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? సో ఎక్స్పీరియన్స్ వ్యూవర్స్కు మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఈరోజు ఎన్నోసార్లు మనము వెళ్ళాము, పిక్నిక్ చేసుకున్నాము. అయితే ఈరోజు చాలా స్పెషల్గా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ రావడము, రాత్రి నేను జర్నీ చేసి రావడము. ఎన్ని గంటలకు బయలుదేరినావు నిన్న? నేను రాత్రి 9కి బయలుదేరాను, విజయవాడ నుంచా చేరాను. ఇది మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ గా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ రావడము, వంట చేసుకొని తినడము. అయితే మా బామర్ది ఆయన ఏది పాకిస్తానీ బిర్యానీ చేస్తున్నాడు. అయితే దాంట్లో పాకిస్తాన్ మాత్రం లేదు, ఇండియా బిర్యానీనే. అయితే చాలా అద్భుతంగా చేస్తాడు. ఇదంతా మీరు కూడా రండి, తినండి. అదే ఎన్ని గంటలకు బయలుదేరినావు, ఎట్లా వచ్చినావు, స్టోరీ కొద్దిగా చెప్తే ప్రజలు. ఏముంది, నేను ఇంటి నుండి బయలుదేరి 9 గంటల రైలు ఎక్కాను. స్లీపర్ క్లాస్ లో నిద్ర రాలేదు. అయినా కూడా మేము చేరుకునే పొద్దున్నే మా అల్లుడు వచ్చారు, కారు తీసుకొచ్చాడు, వచ్చేసాము. అయితే చాలా బాగుంది. ఈ రోజు వాతావరణం కూడా బాగుంది, ఆహ్లాదంగా ఉంది. అందరూ బంధువులు ఒకటైనా లేడా చేసుకొని తిని లక్షణంగా చెట్టు కింద నిద్రపోయి 5-6 వరకు ఉండి వెళ్తాము. మీరు కూడా ఇదే విధంగా సంతోషంగా ఈ రోజు గడుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అందరికి వన్స్ అగైన్ మీకు అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. ఇక్కడ వచ్చేసి మా గనీబాయ్ ఉన్నాడు. రే గనీబాయ్ ఇది రారే. చెప్పు గని, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ నువ్వు షేర్ చేసుకోవాలి ఈరోజు. నీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు? బాగా అనిపిస్తుందా? ఇలాంటి ఎక్స్పీరియన్స్ ముందు ఎప్పుడన్నా నీ లైఫ్లో నువ్వు చూసావా? ఇదే ఫస్ట్ టైం అయితే. ఏంటి మ్యాటర్ చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈరోజు? నిన్న చేపలు పట్టేకి వెళ్ళాము, చేపలు పట్టుకొచ్చాము. ఎన్ని చేపలు పట్టుకొచ్చాము? 10-15 చేపలు పట్టుకొచ్చాము. దాంట్లో కొన్ని చనిపోయాయి. సరే, దాన్ని కూడా మనం చేసుకొని తిందాం, తప్పదు. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఇక్కడ మా అవ్వ దగ్గర ఉంది. నువ్వు చెప్పమ్మా, ఎట్లా అనిపిస్తుంది, ఏంటి నీకు? బాగుందిలే, నేనే అందరం వచ్చినాము హ్యాపీగా చేసుకొని తిని గిని కొంచెం పాడుకొని మళ్ళీ పోదాం ఇంటికి. కొత్త సంవత్సరం కదా, మీ భార్యని తీసుకో ఫస్ట్. మా ఎట్లన్నాయి? మా భార్య బాగానే ఉంది, తను ఎక్కడికి వచ్చినా సంతోషంగానే ఉంటది. నువ్వు ఉండాలప్ప సంతోషంగా, నువ్వు అందరి మీద రోపు చేయకుండా అరచకుండా నువ్వు బాగుంటే అందరూ బాగుండిట్లే, నువ్వు తింటే అందరూ బాగా తిన్నిట్లేనా, అది తృప్తి. బెంగళూరు వినాడే తలుచుకోవాలి మళ్ళీ. నేను అరుస్తా అంటే, తిడతా అంటే, మాట్లాడితే రంపు చేస్తా అంటే, ఇప్పుడు నేను ఒంటి వాడిని అయిపోయినా. చీర బాగుంది, చీర చూపిద్దాము. కష్టం. చీర ఎక్కడ కొన్నావు? చీర బాగుంది. యాడ కొన్నావు? మైసూర్లో కొన్నా. మైసూర్లోనా? ఎంత పడింది? 500 పడింది. ఇది 500 చీరలాగా లేదే, 200 చీరలాగా ఉంది. సాలే, 100 రూపాయలు అయినా చీరే కదా. అయితే అప్పదాలు చెప్పకూడదు. కొత్త సంవత్సరం చెప్తే ఇంక జీవితాంతం అప్పదాలు చెప్తావు. ఉండేది చెప్తాం, లేదు ఆడ చెప్పు. సరే. कैसा है गे न्यू ईयर? बोल बोल. हाँ, सबको बोल हैप्पी न्यू ईयर. बोल, चिल्ला के बोल, जल्दी बोल, జల్దీ, వీడియో రికార్డింగ్ ఓరా. వెళ్తా ఇప్పుడా. ఏడు వచ్చేసి మా అమ్మ ఉంది. ఏమ్మా ఎట్లుంది కొత్త సంవత్సరము? చాలా బాగుంది, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అంతే చెప్పాలా నీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? ఏమేం చేసినావు పొద్దున్న నుంచి? పిల్లల పాపలతో అందరితో హ్యాపీగా ఉంది. టిఫిన్ చేసినాము, చపాతీలు తిని మళ్ళా ఇక్కడికి వచ్చినాం గార్డెన్ కి. సూపర్ గా ఉంది. ఏం బిర్యానీ ఇప్పుడు వండుతాను? ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. బిర్యానీ కోసం ఇంకా వెయిటింగ్ అందరము. సో ఇదిగోండి, ఇక్కడ చూడండి అందరూ. అమరీన్ వచ్చేసి ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది. బిర్యానీ బిర్యానీ బిర్యానీని వెయిట్ చేస్తుంది, పాపం ఆకలితో ఉంది. మాట్లాడింది అమరీన్ కూడా. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా పెద్ద బాబు ఉన్నాడు. సో బాబు షర్ట్ అదిరిపోతుంది ఈ కలర్కి, ఈ గ్రీనరీకి. సో డ్రెస్ కూడా చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. చెప్పండి బాబు, ఎట్లుంది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈరోజు? ఇంకా బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు అవుతుందని. ఎక్స్పీరియన్స్ అంటే ఇలాంటివన్నీ చేస్తాం, కానీ ఇది మంచి ప్లేస్ దొరికింది ఇక్కడ చేసుకోవడానికి. సో పొద్దున్నే మా బావ నేను అందరం కలిసి ప్లేస్ వెతుక్కుంటూ వచ్చాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి అందరు డాన్సులు చేస్తున్నారు. సో వేయండి డాన్సులు వేయండి, వీడియో రికార్డింగ్ అవుతుంది, వేయండి. సరే రాండి. సాంగ్ ఎందుకు ఆగింది? ఇక్కడ చూస్తే చికెన్ వేసాము, చికెన్ కలుపుతున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. సో చికెన్ చూస్తా అంటే నోట్లో నీళ్ళు వస్తుంది, చాలా బాగుంది చూడండి అందరూ. సరిపోతుంది లేక
అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళంతా మేము పిక్నిక్ చేసుకునే వచ్చాము. ఆమె రాలేదు కాబట్టి అక్కడ పక్కన కూర్చోంది. సో అందరూ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అనేసి 1 2 3 అంటాను. అప్పుడు అందరూ గట్టిగా అరవాల. 1 2 3 హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడు వచ్చేసి అందరికీ ఒక్కొక్క టాస్క్. సో అందరూ వచ్చేసి ఒక్కొక్క స్టెప్ వెళ్ళా. ఫస్ట్ వచ్చేసి మా నాయన ఒక సిగ్నేచర్ స్టెప్, ఒక స్టెప్ వెయ్యి. ఆ సాంగ్కి వెయ్యి. ఏం సాంగ్? మే సోనీ నెక్స్ట్ సోనీ వెయ్యి. యాస్మిన్ అభి అర్హాన్ డాన్స్. మాహిర్ డాన్స్. మాహిర్ బాగా చేస్తున్నాడు డాన్స్. సో ఇప్పుడు వచ్చేసి అమ్రిన్ నెక్స్ట్ స్టెప్ अच्छे से एक स्टेप और अच्छे से एक स्टेप